పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ అంశంలో అందరూ కూడా ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ చేసింది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నంలో డీజీపీ గారు, సిపి గారు, ఏసీపీ గారు, అట్లాగే సిఐ అందరూ కూడా వచ్చి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అందరూ వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేటువంటిది ఫస్ట్ టైం. ఒక కేసు విషయంలో ఇంతమంది మాట్లాడటం అనేటువంటిది కూడా ఇదే ఫస్ట్ టైం. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తరువాత ఆ అంశానికి సంబంధించినటువంటి అభ్యంతరాలని అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెల్లడించారు. ఎక్కడా కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఆయన తప్పు పట్టింది లేదు. ఒక్క అంశం మాత్రం ఉన్నది, నాకెవరూ కూడా లోపలికి వచ్చి ఎవరు పోలీస్ యంత్రాంగం నాకు చెప్పలేదు, నాకు తర్వాత రోజు ఉదయం తెలిసింది అని ఆయన చెప్పారు. కానీ ఆ ఏసీపీ ఎవరైతే ఉన్నారో నేను వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పాను, ఆయన ముందు చెప్పడానికి వాళ్ళు అంగీకరిస్తే తర్వాత నేను బలవంతంగా నెట్టుకొని వెళ్ళి చెప్పాను అని చెప్పారు. అంటే లోపల చెప్పారా చెప్పలేదా అనేటువంటిది ఆయన చెప్పలేదు అంటున్నారు, వీరు చెప్పారంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పోలీస్ శాఖ చెప్పినటువంటిదే ఫైనల్ అయింది. ఏది, వాళ్ళు చట్టాన్ని సంరక్షించాల్సినటువంటి వ్యక్తులు కావున. మరి ఆయన అల్లు అర్జున్ గారు చెప్పింది ఎక్కడ చెప్పుకోవాలి? న్యాయస్థానంలో చెప్పుకొని అతను దానికి సంబంధించినటువంటి చెప్పలేదు అని ఇచ్చేయాలి. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు సిపి గారు ఆ ర్యాలీకి సంబంధించినటువంటి విజువల్స్ అవన్నీ కూడా ఈరోజు విడుదల చేశారు. అయితే ర్యాలీకి సంబంధించినటువంటి విజువల్స్తో పాటు లోపల జనరల్గా ఆ అల్లు అర్జున్ ఉన్నంతసేపు అక్కడ వీడియోలు తీస్తూ ఉండుంటారు. ఎవరి దగ్గరైనా పోలీసు వారు పోయి ఆయనతో చెప్తున్నటువంటి వీడియో ఉంటే ఇంకొంచెం బలమైనటువంటి ఆధారం లభించి ఉండేది. ఎందుకంటే థియేటర్లో సీసీ కెమెరాలు ఉంటాయి. థియేటర్లో కనుక సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాల్లో అది కనపడి ఉండేటువంటి అవకాశం ఉంది చెప్పు ఉంటే. మరి చెప్పి ఉన్నారా లేదా? మేము చెప్పాము అని అంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, నాకు చెప్పలేదు అని అంటున్నారు అల్లు అర్జున్. ఇది ఒక బలమైనటువంటి కీలకమైనటువంటి అంశం అవుతుంది. లోపల గనక సీసీ ఫుటేజ్ కనుక, సరే వాళ్ళు ఏం చెప్పారు అనేది పక్కన పెడదాం, లోపల తొక్కి ఆయన చెప్పాడు, నాకు మా వాళ్ళు బయట క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మీరు వెళ్ళండి అన్నారు, అందుకని నేను మూవ్ అయ్యి వెళ్ళానని చెప్పాడు. మరి అంతవరకే చెప్పారా లేకపోతే ఇంకేమైనా అదనంగా చెప్పారా? ఏసీపీ గారు చెప్పినట్టు తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఇంకొక పిల్లవాడి పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారా లేదా అనేటువంటిది అది ఆయన చెప్పలేదు అంటున్నారు, వీళ్ళు చెప్పారంటున్నారు. కాబట్టి అదొక సబ్జెక్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ పెట్టినా కానీ ఫోన్ పట్టుకొని ఆయన వెళ్ళింది వచ్చింది తీస్తూనే ఉండాలి కదా ఎక్కడైనా సరే. మరి అలాంటి సందర్భంలో అదొక అంశం. నేను ర్యాలీ చేయలేదు, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పోలీసులే లోపలికి తీసుకెళ్తున్నారు, పోలీసులు జాగ్రత్తగా తీసుకెళ్తుంటే నేను పైకి ఎక్కి మా వాళ్ళకి అభివాదం చేసి వెళ్ళాను అన్నారు. కానీ సిపి గారు రిలీజ్ చేసిన దాంట్లో ఈరోజు ర్యాలీ జరిగింది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అతను కూడా చెప్పాడు, ర్యాలీ అంటే నేను దూరం నుంచి ఏం లేదు, ఆ దగ్గరికి వచ్చేటప్పుడు మా వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి తీసుకుంటా వెళ్ళానని చెప్పని అన్నారు. ఇవన్నీ ఒక ఎపిసోడ్స్ అయితే ఇక్కడ ఎందుకనో అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ వస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు అల్లు అర్జున్ టార్గెట్గా పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ చాలా క్రియాశీలకంగా చాలా ఘాటుగా పనిచేస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఆ వ్యాఖ్య చేయాల్సి వచ్చిందనంటే, సరే ఆయన చేసినటువంటిది తప్పు అయినప్పటికీ దానిని ఇంత బలంగా వ్యవస్థలో ఢీకొట్టవు. జనరల్గా ఏసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఇది ఇలా జరిగింది ఆ రోజు అని చెప్పేసేవాళ్ళు. కానీ డీజీపీ గారు అందరూ దీని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం, దీని మీద ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు నిన్న ఖండించేటువంటి ప్రయత్నం చేశారంటే చాలా స్ట్రాంగ్గా అల్లు అర్జున్ని అటాక్ చేస్తున్నారు. అటాక్ మీన్స్ అంటే ఆయన వర్షన్ తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి కనపడుతూ ఉంది.
సరే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనల తర్వాత ఈరోజు ఓయూజేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేయటం అనేటువంటిది అది మంచి చర్య కాదు, సరైనటువంటి చర్య కాదు. దానిని ముఖ్యమంత్రి గారు కానీ ఎవరూ కూడా దాన్ని స్వాగతించరు. ఎవరు సమాజంలో ఎవరైనా సరే ఆ చర్యల్ని ఖండిస్తారు. అది అలాంటి దృశ్యాలు జరగటం అనేటువంటిది నిజంగా అది మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. ఎవరు కూడా వాటిని సహించరు, ఒప్పుకోరు. ఎందుకంటే మనం డెమోక్రసీలో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదేమో అని అనుకుంటున్నాను. సరే ఇక్కడ సరే అల్లు అర్జున్ నిన్న పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో గనక ప్రభుత్వాన్నో లేదా ముఖ్యమంత్రి గారినో లేక ఇంకెవరినో ఆయన ప్రత్యేకంగా తప్పుబడుతూ మాట్లాడటమో విమర్శించటమో చేస్తే దానిపైన కౌంటర్ అటాక్స్ మాట్లాడటం వేరే విషయం. కానీ నిన్న ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఎంటైర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. సరే ఆయన చెప్పుకునే విషయంలో కొంత స్పష్టత సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసేయడం లేదు, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి నా మీద నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నాకు అది చాలా బాధగా ఉంది, వాళ్ళు చనిపోవటమే నాకు బాధగా ఉంది, ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, నాకు వెళ్ళాలని ఉంది, కానీ నన్ను అలౌ చేయట్లేదు, నేను ఎవరిని కూడా తప్పుపట్టలేదు, పోలీస్ శాఖను తప్పుపట్టలేదు, ఎవరిని కూడా తప్పుపట్టలేదు, ప్రభుత్వం కూడా మాకు బాగా సహకరిస్తుంది అని తాను చాలా కొంత రిక్వెస్ట్గానే చెప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ అవన్నీ ముఖ్యమంత్రి గారు అని చెప్పకుండా మిస్కమ్యూనికేషన్ తోటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి నన్ను అటాక్ చేస్తున్నారు అని చెప్పడంతో ఇవాళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు, మిస్ఇన్ఫర్మేషన్ కాదు అని పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అని అనుకోవాలి. సరే ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో ఆయన ఇంటి మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి కానీ రాళ్ళు వేయాల్సినటువంటి పరిస్థితి కానీ అలాంటిదైతే సరైనటువంటి చర్య కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా. సరే ఏదైనా కానీ అటువంటి ఇన్సిడెంట్స్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సరే ఇది ఈ యొక్క ఎపిసోడ్లు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది, ఎక్కడ దీనికి కామాలు పుల్ స్టాప్లు అనే దానికోసం ఎవరికి అర్థం కాల. ఇటు అల్లు ఫ్యామిలీ కూడా నాకు తెలిసి ప్రయత్నం చేస్తున్నారు. మైత్రి నవీన్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, అంటే వారికి సుదీర్ఘకాలంగా వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు ఇంతవరకు దానికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పట్ల కామాలు కూడా రాలా, ఇంకా అలా దూకుడుతో వెళుతూనే ఉంది. బయట సమాజంలో చెప్పేటువంటి అంశం ఏంటంటే కొంచెము ఈ ఎంటైర్ కొంచెం ఆ సర్కిల్స్లో కొంత యుగో ఫీలింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి, దాంతో ఇదంతా కూడా వ్యవహారం జరుగుతుందని అంటున్నారు. చూడాలి ఒకసారి అసలు లోపల ఏం జరిగిందని సివి ఆనంద్ గారు రిలీజ్ చేసినటువంటి వీడియో ఒకటి ప్లే చేయండి. వీడియోను అలాగే కొన్ని బైట్స్ కూడా ఉన్నట్టున్నాయి సార్, ఒకసారి ముందు వీడియో అలాగే స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతే కదా సార్, ఆయన కూడా మధ్యవర్తిత్వం నేర్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే ఇప్పటికే ప్రయత్నాలు చేశారు కానీ ముఖ్యమంత్రి గారు ఎవరికి వీటికి యాక్సెప్ట్ చేయట్లేదు. చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మాట్లాడదామని, ఇటు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇటు అల్లు ఫ్యామిలీకి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆయన అలౌ చేసినటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. వీడియో ప్లీజ్.
సో మనం విజువల్స్లో చాలా క్లియర్గా కూడా చూసాం సార్, క్రౌడ్ ఎంత వచ్చిందంటే. అలాగే విష్ణుమూర్తి గారు ఏసీపీ మాట్లాడుతూ శ్రీతేజ్కి సిపిఆర్ చేశాము ఎపిసోడ్లో పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి వీడియోని చూసిన తర్వాత ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, సమాజం అల్లు అర్జున్ని తప్పుపట్టే విధంగా ఆ వీడియో ఉంది. అల్లు అర్జున్ని తప్పు పట్టాలి, ఆయన చేసింది తప్పు అని చెప్పటం కోసం పోలీస్ శాఖ ఈ వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో వాడినటువంటి టెక్స్ట్ ఏది, ఆ వీడియోకి సంబంధించి వాడినటువంటి టెక్స్టు, అదేవిధంగా ఆ వీడియోకు సంబంధించి వాడినటువంటి మ్యూజిక్కు, ఇవన్నీ ఎవరైతే చనిపోయినటువంటి రేవతి గారి ఆ ఫోటోలని, అదేవిధంగా ఆ కుటుంబం ఫోటోలని, చనిపోయేటం సమయంలో తొక్కిసలాడ తర్వాత వాళ్ళు సిపిఆర్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ని, వీటన్నిటినీ పెట్టడంతో పాటు వాళ్ళు తొక్కిసలాటై చనిపోతున్నటువంటి సమయంలో అల్లు అర్జున్ సినిమా చూస్తూ ఉన్నాడు అని చెప్పటం ద్వారా అల్లు అర్జున్ చేసింది తప్పు అని చూపించేటువంటి ప్రయత్నాన్ని, సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు అని అనిపిస్తుంది. వీడియో రిలీజ్ చేసింది అందుకే కదా. అయితే జనరల్గా వీడియో రిలీజ్ చేయటం చూసాం, కానీ ఆ వీడియోకి మ్యూజిక్ అంటే బాధతో కూడినటువంటి ఒక మ్యూజిక్ని, టెక్స్ట్ని ఎడిటింగ్ చేసి ఆ విజువల్స్ని తీసుకొచ్చి, ఆ ఫొటోస్ని తీసుకొచ్చి పెట్టి పూర్తిగా అల్లు అర్జున్ చేసింది తప్పు అని చెప్పటం కోసం ప్రయత్నం జరిగింది అని ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. కానీ కామన్ మ్యాన్ ఎవరు చూసినా కానీ, లేకపోతే ఎవరు చూసినా కానీ ఇది చూసిన వెంటనే అది తప్పు కదా అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఒక చిన్న ఇండికేషను ఏంటంటే, ఇంతమంది జనం ఉన్నప్పుడు అసలు అల్లు అర్జున్ని పర్మిషన్ లేకుండా వస్తే ఎందుకు అలౌ చేశారు, ఎందుకు అలౌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలౌ చేయకుండా పంపించవచ్చు కదా. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. మరి అలౌ చేయకుండా ఉంటే అసలు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. మరి అలౌ చేయటం వలన జరిగింది కదా. పోలీసులు మరి ఎందుకు ఆయన పక్క నుండి లోపలికి తీసుకెళ్లారు, తీసుకెళ్లకుండా ఉండాల్సింది కదా. గేట్లు ఓపెన్ చేసేటప్పుడు పోలీసులు ఉన్నారు కదా, గేట్లు ఓపెన్ చేయకుండా పోలీసులు ఆపి ఉండాల్సింది కదా. గేట్లు ఓపెన్ చేయము, మీకు లేదు, మీరు వెళ్లాల్సింది అని చెప్పి ఉండాల్సింది కదా. లేక ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు, లేదా ముషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నప్పుడు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు ఆయనకి పొయ్యి మీకు పర్మిషన్ లేదు, అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మీరు రావటానికి లేదు, పర్మిషన్ మేము ఇవ్వలేదు అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా ఎవరు ఎందుకు చెయ్యలేదు. మరి చేసుంటే ఈ ప్రమాదం తప్పి ఉండేది కదా. సరే, జరిగింది, అయిపోయింది. ఎట్లా అంటే లోపలికి వచ్చారు, వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అనేది జరగటం అత్యంత బాధాకరం. కానీ ఇప్పుడు అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు బయట ఉన్నారా, థియేటర్ లోపల ఉన్నారా అనేది ఇంకా పూర్తిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. గ్రిల్ గేటు విరగటంతో తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. ఆ తొక్కిసలాట జరిగిన దగ్గర సీసీ ఫుటేజ్గా అక్కడ గనక తను ఉండుంటే ఎట్లాంటి సన్నివేశాన్ని మనం చూడొచ్చు అని అంటే, ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ అక్కడ ఉన్నాడో ఆ పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్స్ వాళ్ళు గనక ఆ సమయంలో రేవతి గారిని, వాళ్ళ పిల్లల్ని, లేదా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కనుక తోస్తే, వాళ్ళు ఆ సమయంలో కింద పడితే అక్కడ ఆయన కరెక్ట్గా జరుగుతున్నటువంటి స్పాట్లో ఆయన ఉండుండొచ్చు, ఉన్నట్లుగా భావించాలి. ఆయన లోపలికి వచ్చిన తర్వాత బయట గ్రిల్ గేట్ విరగటమో, లేకపోతే ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గ్రిల్ గేట్ విరగటమో,
లేదా పైకి అప్పర్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు జరగటం అట్లా జరిగినప్పుడు అది ఎక్కడ బయట జరిగితే దానికి అల్లు అర్జున్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు, సినిమాకి టిక్కెట్లు పెంచింది ప్రభుత్వం, బెనిఫిట్ షోలు ఇచ్చింది ప్రభుత్వం. మరి వీళ్ళు నచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరగనంత వరకు ఓకే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి దాని మీద ఆయనకి గన అక్కడ చెప్పి ఉంటే ఇట్లా జరిగిందని, ఆయన అక్కడ పోయి పరామర్శించకుండా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లకుండా అట్లా చేస్తుంటే ఆయన తప్పు అయి ఉండేది. బట్ ఇంత పెద్ద క్రౌడ్లో దీన్ని ఎవరు ఎలా ఏ రకంగా అల్లు అర్జున్ తప్పు అంటే అల్లు అర్జున్ అక్కడికి రావటం తప్పు అయి ఉండొచ్చు. రావటం అంటే పర్మిషన్ ఉందా లేదా అనేది ఆయనకి నాకు పర్మిషన్ ఉందని అనుకున్నా తప్ప లేదని నేను అనుకోలేదు అంటారు. పోలీస్ శాఖ ఎలా ఉంటుందంటేనండి, చాలా సందర్భాల్లో వాళ్ళు చాలా టెక్నికల్గా వ్యవహరిస్తారు. సినిమా థియేటర్ వాళ్ళు లేదా ఒక ర్యాలీ పెట్టేటువంటి వాళ్ళు ఒకటి ఏదైనా పెట్టేటువంటి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ రాసుకుంటారు, అది పోలీస్ స్టేషన్లో ఇస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో సరేనండి మీరు చేసుకోండి అంటారు. దీనికి పర్మిషన్ ఇవ్వటం కానీ రిజెక్ట్ చేయటం కానీ ఉండదు. కానీ బాగా జరిగింది అనుకోండి పర్మిషన్ ఇచ్చినట్టు, జరగలేదనుకోండి దీని మీద మేము రిజెక్ట్ అని చెప్పని ఆ రోజు రాసామని చెప్పని అనేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు సేఫ్ జోన్లో డిపార్ట్మెంట్ ఉండేదానికోసం ఆలోచిస్తారు. ఎందుకంటే రిస్క్, మరి ఆయన వస్తున్నాడని తెలవకపోతే మరి అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు, అంతమంది క్రౌడ్ వచ్చారంటే పోలీసులు వచ్చారంటే ఆయన వస్తున్నాడని తెలిస్తేనే కదా. మరి ఆ తెలిస్తేనప్పుడు ఆయనకి కమ్యూనికేట్ చేయటం కానీ థియేటర్ వాళ్ళని మేము క్లోజ్ చేసేయండి థియేటర్ మేము లేదని చెప్పడం కానీ చేసి ఉండాలి కదా. ఇట్లాంటివి కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. కానీ అల్లు అర్జున్ పూర్తిగా తప్పు చేశాడు అని చూపించే ప్రయత్నం, తెలియజేసే ప్రయత్నం, సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చాలా క్లియర్గా జరిగింది. ఇది చూడటానికి ఒక ఏదో ఈ సంఘటన అనేటువంటిది ఒక అంశం, కానీ ఎక్కడో ఏదో ప్రభుత్వం సీరియస్గా అల్లు అర్జున్ని టార్గెట్ చేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తరువాత అల్లు అర్జున్ కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఉన్నట్లయితే ఈరోజు ఈ వీడియో వచ్చిండేది కాదు. పోలీస్ శాఖ స్పందించి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఉండేవాళ్ళు కాదు. అదేవిధంగా ఓయూజేఏసీ వాళ్ళు వచ్చి రాళ్ళు వేసి ఉండేవాళ్ళు కాదు. నువ్వు తగ్గేదేలే అన్నావు, కానీ నువ్వు తగ్గాల్సిందే అని ప్రభుత్వం చెప్తుంది. ఫైనల్గా ఏంటంటే నువ్వు సినిమాలో తగ్గేదేలే అన్నావు, నువ్వు తగ్గాల్సిందే, నువ్వు తగ్గితేనే మేము ఊరుకుంటాము, నువ్వు తగ్గకపోతే మేము ఊరుకోము అనేటువంటి దాంట్లో చాలా బలంగా ప్రభుత్వము తమ వంతు బలంగా ప్రయత్నం చేస్తుంది అని అయితే అర్థమవుతుంది. ఒకటి. రెండు, రేపు బెయిల్ నెక్స్ట్ 3 డేస్లో మళ్ళీ ఉంది బెయిల్ ఆర్గ్యుమెంట్స్. బెయిల్ రద్దు చేయటం కోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం, అంటే ఇప్పుడు ఈ వీడియోలు, ఈ ఫుటేజ్, ఈ ఎవిడెన్సెస్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందే అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని అందుతున్న సమాచారం. ఎటువంటి పరిస్థితులు మళ్ళీ బెయిల్ పొందాలి, జైలుకి వెళ్లకుండా ఉండాలి అని చెప్పని ఇటు అల్లు అర్జున్ కూడా, అల్లు ఫ్యామిలీ ఆ ప్రయత్నాన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2 ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఇటువంటి సంఘటన ఎప్పుడు చూసింది కాదు, ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినవి కాదు. ఇలాంటి అంశాల్లో ఎప్పుడు ఇట్లాంటి ఈ ఫైట్ జరగల. కానీ ఫస్ట్ టైము ఇటువంటి ఒక ఫైట్ జరుగుతూ ఉండటంతో వాళ్ళకి ఎవరికి కూడా దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి, అసలు ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీని వాళ్ళు రెడీ చేసుకోవాలనే దాంట్లో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కూడా మైండ్ బ్లాంక్ అయి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇండస్ట్రీ మొత్తానికి ఎప్పుడు కూడా ప్రభుత్వంతో అవసరం ఉంటుంది. అందుకని వాళ్ళు ఇండస్ట్రీ ఇది ఫైటింగ్ దిశగా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ ఇండస్ట్రీకి. బట్ ఎందుకనంటే రేపు సినిమాలు రాబోతున్నాయి, 5-6 సినిమాలు. 5-6 సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి క్రమంలో
మరి బెనిఫిట్ షోలు లేవని చెప్పేశారు. అది కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుంది, సంక్రాంతి వస్తుంది అని. జనవరి 10th రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ ఉంది. జనవరి 12th బాలకృష్ణ డాకు మహారాజ్ ఉంది. జనవరి 14th వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది. జనవరి 14th సందీప్ కిషన్స్ది మజాకా ఉంది. జనవరి 10th గుడ్ బై అగ్లీ అని ఇట్లా ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నిటికీ మరి బెనిఫిట్ షోస్ మరి అన్నీ ఇట్లా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా ఆలోచనలు చేయబోతుంది అనేది ఒక సబ్జెక్టు ఉంది. పాపం వాళ్ళు పెయిన్ఫుల్గా ఉన్నారు. అరే ఇదేంటి అసలు ఈ టైంలో సినిమా రిలీజ్ చేసుకున్న టైంలో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి పడిపోయింది ఏంటి అనే దాని మీద వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ తోటి చాలా ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే భారతీయ జనతా పార్టీ కొంత అల్లు అర్జున్కి సపోర్ట్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ఇది ఒక ఊహించినటువంటి పరిణామం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటాక్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అల్లు అర్జున్కి సపోర్ట్ చేయటం మొదలుపెట్టిందో ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి లైన్ స్టార్ట్ అవుతుందా అనేది ఒక అంశం అయితే, ఇందుట్లో మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఎప్పుడైతే ఇది పొలిటికల్ ఇష్యూగా ఇది అవుతుందో అల్లు అర్జున్ ఇంకెక్కువగా టార్గెట్ అవటం కానీ అల్లు అర్జున్ ఇంకెక్కువ వివాదంలోకి వెళ్ళటం కానీ జరిగేటువంటి ప్రయత్నం కూడా అవుతుంది. ఇప్పుడు సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాత్రమే అల్లు అర్జున్ ఫైట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారంటే మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ వాళ్ళెవరు ఇంకా పూర్తిగా దీన్ని యాక్షన్లోకి దిగల. ఎప్పుడైతే బీజేపీ రంగంలోకి దిగుతుందో ఆటోమేటిక్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా దీని మీద యుద్ధానికి వచ్చేస్తుంది. మధ్యలో అల్లు అర్జున్ ఉంటాడు, ఇటు ఇద్దరు కలిసేసి చూడాలి. ఇది చాలా అంటే ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు మనం చాలా సంఘటనలు చూస్తున్నాం, చాలా ర్యాలీల్లో చనిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం, చాలా దగ్గర సినిమా వాళ్ళే కావచ్చు, పొలిటికల్ లీడర్సే కావచ్చు, చాలా సందర్భాల్లో చనిపోయినవి చూస్తున్నాం, స్టూడెంట్స్ చనిపోయిన చూస్తున్నాం, రైతులు చనిపోయినవి చూస్తున్నాం, చాలా సంఘటనలు చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. కానీ ఈ పర్టిక్యులర్ ఇష్యూలో పుష్ప 2 ఒక పాపులర్ అయినటువంటి ఒక సినిమా, ఆ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి ఒక తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయినటువంటి బాధాకరమైనటువంటి ఇష్యూ చుట్టూత ఇంత పెద్ద ఇష్యూ అవటం అనేటువంటిది ఎప్పుడూ చూడలా. అంత పెద్ద ఇష్యూ అవటం అనేది అసలు ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. ఇది